దీనికి సంబంధించిన పాటలు కూడా ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి విడుదలయ్యాయి. అండ్ రాహుల్ సిప్లిగంజ్ పాడిన పాట అమేజింగ్ అండి. బండి రవిశాస్త్రి గారు ఏ స్టూడియోస్ అధినేత, ఆయన సింగపూర్లో ఉన్నారు. ఈ యాక్చువల్గా ఇప్పుడు రావాలి, ఇప్పుడు ఈ మన రిలీజ్ కోసం అని ఆయన నాకు వాయిస్ నోట్ పెట్టారు. ఐఎమ్ సారీ ఇలా ప్లే చేస్తున్నారని, బట్ ఆయన మెసేజ్ మీ అందరికి చేరాలనేది నాకు ఇంటెన్షన్. సో ఐ జస్ట్ ప్లే దిస్ మెసేజ్. అంటే ఇక్కడ కొంచెం సిగ్నల్స్ ప్రాబ్లం అండి. ఇచ్చట వాహనంలో నిలపరాదు నో పార్కింగ్ ట్రైలర్ రిలీజ్ ప్రెస్ మీట్కి ఫస్ట్గా మీ అందరి ప్రెస్ వాళ్ళు, మీడియా పార్ట్నర్స్, మా పిఆర్ఓ వంశీశేఖర్, మీ అందరికీ సుస్వాగతం అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అవర్ మూవీ. మా మూవీయే కాదు, ఈ ఇండస్ట్రీ కరోనా టైంలో, ఈ పాండమిక్ టైంలో, ఇంత టఫ్ టైంలో సపోర్ట్ చేసినందుకు మీరు పాజిటివిటీ తెచ్చారు, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు ఏం జరుగుతోందని. అప్పుడు మా లాంటి వాళ్ళు డెసిషన్స్ తీసుకోగలుగుతున్నాం. సో బిగ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద ప్రెస్, మీడియా అండ్ ద పిఆర్ పీపుల్. సారీ, నేను అక్కడ ఫేస్ టు ఫేస్ మీతో కూర్చోట్లేదు ఇప్పుడు, ఎందుకంటే నేను బైక్ రెస్ట్రిక్షన్స్ మూలాంచి ఓవర్సీస్లో ఉన్నాను. బట్ ఏమిటంటే ఈ టెక్నాలజీ ఎంత హెడ్ అయిపోయింది కాబట్టి ఈజీగా కనెక్ట్ అవ్వగలుగుతున్నాం. త్వరలో మిమ్మల్ని చూస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగార్జున గారికి పెద్ద థ్యాంక్స్ మా ట్రైలర్ రిలీజ్ చేసినందుకు. మా హోప్ ఏమిటంటే ఐవీఎన్ఆర్ నోర్ పార్కింగ్ కూడా వన్ ఆఫ్ హిస్ సూపర్ సక్సెస్లా అవ్వాలని. వెరీ 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 గ్రేట్ఫుల్ టు హ్యావ్ హిస్ బెస్ట్ విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ ఫర్ దిస్ మూవీ. మీరు ట్రైలర్ చూశారు. ఈ మూవీ ఏమో రియల్ ఇన్సిడెంట్స్ పైన బేస్ అయి ఉంది. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్, బట్ బేస్డ్ ఆన్ రియల్ ఈవెంట్స్ కాబట్టి ఒక మంచి రియలిజం అండ్ ఎంటర్టైన్మెంట్ కాంబినేషన్ ఆడియన్స్కి దొరుకుతుందని మేము గ్యారంటీ ఇవ్వగలం. వీఆర్ హోపింగ్ దట్ దే విల్ ఎంజాయ్ ఇట్. వన్ ఆఫ్ ద హైలైట్స్ మూవీకి సుశాంత్స్ యాక్టింగ్ ప్రెజెన్స్ ఈ మూవీలో. ఆడియన్స్ ఒక బిట్ ఆఫ్ యూనో యాక్షన్, రొమాన్స్, సెంటిమెంట్, డ్యాన్స్ ఇంతకుముందు చూసుంటారు సుశాంత్ని. బట్ ఈసారి ఒక రియల్ వేరియేషన్తో, మోర్ రియలిజంతో ఎంటర్టైన్మెంట్ వస్తుందని నమ్ముతున్నాను. మాకు ఫెంటాస్టిక్ ఎన్సాంబుల్ కాస్ట్ ఉంది. వెంకట్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, అభినవ్, హరీష్. ఐ థింక్ కాంబినేషన్స్ బాగా మెచ్చుకుంటారని అనుకుంటున్నాం. వెరీ ఇన్నోవేటివ్ సీన్స్ అండ్ ఫన్ ఉంటుందని. అలాగే మా టెక్నికల్ టీమ్ హెడ్ బై దర్శన్, మా డైరెక్టర్, వెరీ సక్సెస్ఫుల్ సినిమాటోగ్రఫర్ సుకుమార్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ ప్రవీణ్ has given some very good numbers which people have already appreciated. సో అందుకని క్రియేటివిటీతో పాటు టెక్నికల్ ఎక్సలెన్స్ కూడా ఇస్తున్నాం ఈ పిక్చర్లో. సో అందుకని ఇట్ షుడ్ బి నైస్ గిఫ్ట్ టు ద ఆడియన్స్. కోఇన్సిడెన్స్ ఏమిటంటే August 27th నా బర్త్డే కూడా. సో అందుకని నాకైతే ఇది డబుల్ ధమాకా. బర్త్డే కంటే కూడా ఈ పిక్చర్ రిలీజ్ అండ్ సక్సెస్ కంటే పెద్ద ప్రెజెంట్ నాకు ఏం అక్కర్లేదు. ఐ థింక్ దట్ విల్ బి ఫన్ ఫర్ మీ. అగైన్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీబడి. ఈరోజు రావడానికి మా ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ రవి సార్, థ్యాంక్ యూ. సో ఇచ్చట వాహనములు నిలపరాదు అని ఇచ్చట ఒక సక్సెస్ఫుల్ చిత్రాన్ని నిలపడానికి వచ్చారు ఆయన. మ్యూజిక్ డైరెక్టర్ ప్రవీణ్ లక్కరాజు గారిని వేదికరాసం. సో తమిళ్లో బోలెడంత పేరుందండి, తెలుగులో కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఉన్నాయన్నమాట. ఎస్, సో అలాగే కృష్ణ చైతన్య గారిని వేదిక రాసంగా స్వాగతిస్తున్నాము. సో డైలాగ్స్ మనందరికీ అందించిన సురేష్ బాబా గారిని వేదిక రాసంగా స్వాగతం పలుకుతున్నాము.
సో ఈ తమిళ్ అండ్ తెలుగు కాంబినేషన్ అదిరిందండి. సో ఎస్, ఆయన అంటే అదేమిటో ఆయన మాట్లాడితేనే కామెడీ అలా వచ్చేస్తూ ఉంటుంది, ఇంకా స్క్రీన్ మీద ఉంటే కూడా. సో సరికొమ్మటం వారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అభినవ్. ఆయన్ని ఇష్టపడే వాళ్ళకి వెయిటింగ్కి ఫుల్ స్టాప్ పెట్టి ఇప్పుడు ఈ చిత్రంతో మరొకసారి మనందరినీ పలకరిస్తున్న మన యాక్టర్ వెంకట్ గారిని కూడా వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. సో ఎస్, ఇప్పుడు ఏమండి ఆ బైక్ అంత స్పీడ్గా వెళ్తుందంటే దానికి కారణం ఈయనే అనమాట. సో మన హ్యాండ్సమ్ హీరో సుశాంత్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాం. ఓకే, అచ్చట సినిమాలు అన్నీ ఆవిడే చేస్తున్నారని అర్థమవుతుంది. సో ఆవిడ అచ్చట చాలా బిజీగా ఉన్నారు, అందుకని ఇక్కడ మిస్ అవుతున్నాం అనమాట. సో ఎస్, ముందుగా ఇంతాక చెప్పినట్టు అదే భానుమతి గారి ఫ్యామిలీ అండ్ నాగేశ్వర గారి ఫ్యామిలీ అన్నారు కదా, సేమ్ నేను రవిశాస్త్రి గారితో కూడా ఇదే మాట చెప్పాను. సార్, మీ చాలా ప్రెస్టీజియస్ బ్యానర్ భరణి పిక్చర్స్, మీరు కంబ్యాక్ ఇవ్వాలంటే నాగేశ్వర గారు మనోడు భానుమతి గారు మనోడు ఇద్దరు కలిసి సినిమా చేస్తే బాగుంటుంది సార్ అన్నాను. ఇది మంచి ఐడియా అని చెప్పి స్టార్ట్ చేసి దర్శన్ బ్రిలియంట్ స్టోరీ తీసుకొచ్చాడండి. వినగానే అసలు దీన్ని ఎలాగైనా సరే తమిళ్లో తీసుకుందాం అనుకున్నాడు ఫస్ట్. లేదు తెలుగులో చేయాలి, ఇది తెలుగుకి పర్ఫెక్ట్ ఇది అని చెప్పి వెంటనే సుశాంత్ వినగానే, ఇది యాక్చువల్లీ చీలసో కంటే ముందే విన్నాడు, వినగానే ఇదే చేయాలని చాలా పర్టికులర్గా ఉండే. అండ్ ఆయన అనుకున్న థాట్ మొత్తం ఇప్పుడు నిజంగా ఆయన తీసుకున్న డెసిషన్ సూపర్బ్ ఉంది. ఫైనల్ ఇక్కడ దాకా వచ్చాం. అండ్ రవిశాస్త్రి గారికి ఫస్ట్ నేను చాలా థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకంటే ఆయన రాగానే ప్రాజెక్ట్ స్కేల్ మారిపోయిందండి. మొత్తం మేము అంటే ఏదో చిన్నగా చేసుకుందాంలే అనుకుని స్టార్ట్ చేసింది కాస్త లేదు మీరు అస్సలు కాంప్రమైజ్ కావద్దు, దీనికి మంచి కాస్టింగ్ కావాలి, ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్గా ఉండాలి. ఆయన చిన్నప్పుడు సినిమాలు చూసిన ఎక్స్పీరియన్స్ అంతా తీసుకొచ్చి మాకు సపోర్ట్ చేశారు. అండ్ ఎస్పెషలీ ఈ సినిమా 2 పాండమిక్స్ని తట్టుకుంది, అంటే 2 లాక్డౌన్స్ని. దానికైతే రవిశాస్త్రి గారు లేకపోతే అసలు ఈ సినిమా ఇక్కడ దాకా వచ్చేది కాదు. సో ఐ షుడ్ థ్యాంక్ రవి గారు అండ్ ఏక్తా గారు ఫర్ దర్ ఇమ్మెన్స్ సపోర్ట్ అండ్ బిలీవింగ్ అవర్ యంగ్ టీమ్. అండ్ ఇంకా సినిమాకి వస్తేనండి, డైరెక్టర్ చెప్పినట్టు సూపర్బ్ కథ, ఎక్స్ట్రాడినరీ స్కిల్స్. అండ్ మాకు బిగ్గెస్ట్ పిల్లర్ ఆఫ్ సపోర్ట్ సుకుమార్ గారండి, సినిమాటోగ్రాఫర్. ఆయన మేమంతా చిన్న టీం అయినా సరే కొత్త టీం అయినా సరే చిన్న తప్పులు చేస్తున్న ఆయన దగ్గరుండి మాకు సపోర్ట్ చేస్తూ ఈ సినిమాని పెద్ద సినిమా స్కేల్లో చూపించారు. విజువల్స్ చూస్తేనే అర్థమవుద్ది, ఇది ఫస్ట్ టైం ప్రొడక్షన్ హౌస్ చేసిన సినిమాలాగా అనిపించదు. చూడగానే అందరూ ఇది రెగ్యులర్గా ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళలాగానే అన్నారు అంతా. సో ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ సుకుమార్ గారి విజువల్స్ విల్ డెఫినెట్లీ మేక్ ఎవ్రీ వన్ అప్రిషియేట్ ద మూవీ. అండ్ మ్యూజిక్ పరంగా అయితే ప్రవీణ్ లక్కరాజు తను చాలా సినిమాలు చేశాడు ఇంతకుముందు, కానీ తనకు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాడు, ఒక మంచి ప్రాజెక్ట్ రావాలని. అండ్ దిస్ ప్రాజెక్ట్ ఈజ్ అ పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ ఫర్ హిమ్. నాకు తెలిసి ప్రవీణ్, ఈ సినిమా తర్వాత నీకు అన్ని పెద్ద సినిమాలు పెద్ద హీరోలు రావాలని కోరుకుంటున్నాను నేను.
అండ్ గ్యారీ ఎడిటర్ అండ్ సూపర్ వెయిటింగ్ అండ్ ఆయన ఆల్రెడీ థ్రిల్లర్స్కి చాలా పర్ఫెక్ట్ అండ్ ఈ సినిమా కొంచెం ఇట్ హ్యాస్ ఎవ్రీథింగ్, థ్రిల్లర్, కామెడీ, రొమాన్స్, యాక్షన్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇవన్నీ పర్ఫెక్ట్గా దాన్ని గ్యారీ ఎక్స్ట్రాడనరీ ఎడిట్ చేశారు. అండ్ దెన్ సురేష్ బాబా గారు, భాస్కర్ గారు రైటర్స్, అండ్ ఆర్ట్ వివి గారు. అండ్ యాక్చువల్ చెప్పాలంటే ఈ సినిమాకి అందరూ పెద్ద పెద్ద టెక్నీషియన్స్ అందరూ పనిచేశారు. కొరియోగ్రాఫర్స్ బృందా మాస్టర్ కానీ, జానీ మాస్టర్. పబ్లిక్లో అనేసి చిన్నప్పుడు ఒక 10 ఏళ్ల క్రితం ఆయన అన్నయ్య సినిమాలు అవన్నీ చూసి అబ్బా ఈ రేటర్ భలే ఉన్నాడు అనుకున్నారు. ఆయన మళ్ళీ ఇప్పుడు చూస్తే ఇంకా అలానే ఉన్నాడు. మేము మాత్రం పెరుగుతూనే ఉన్నాము, ఆయన మాత్రం అలానే ఉన్నాడు. సో ఆయన ఇందులో చాలా ఇంపార్టెంట్ రోల్ ఒప్పుకోవటం వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ ఈ సినిమాలో చాలా పెద్ద క్యాస్ట్, అందరూ వెన్నెల కిషోర్ ఉన్నాడు, ప్రియదర్శి ఉన్నాడు, అండ్ థ్యాంక్స్ టు ప్రియదర్శి ఆల్సో, అభినవ్ గోమాటం, ద రైజింగ్ కమెడియన్ ఆర్ యాక్టర్ ఐ షుడ్ సే. చాలా ఇతను అభినవ్ని మాత్రం చాలా కొత్తగా చూస్తారు, ఎందుకంటే ఇప్పుడు దాకా తను న్యాచురల్ కామెడీ చేస్తాడు, కానీ ఇందులో ఒక స్పెషల్ రోల్ నాకు తెలిసి ఐ థింక్ దిస్ విల్ మేక్ ఎ డిఫరెన్స్ టు హిస్ కెరియర్. అండ్ వీఆర్ ఇంట్రడ్యూసింగ్ లాట్ ఆఫ్ న్యూ యాక్టర్స్ ఆల్సో, కొత్త విలన్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. అండ్ అఫ్ కోర్స్ కృష్ణ చైతన్య సూపర్ రోల్. నాకేంటంటే ఎప్పటి నుంచో తెలుగు స్పీకింగ్ విలన్ కావాలి, తెలుగు స్పీకింగ్ యాక్టర్ కావాలని అది మెయిన్ ఇంట్రెస్ట్ ఉండేది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ వీఆర్ ఏబుల్ టు లాంచ్ ఆల్ న్యూ కమర్స్. అండ్ ఈ సినిమాలో మీనాక్షి చౌదరి ఈజ్ ద హీరోయిన్, తను మిస్ ఇండియా 2018. అండ్ షీఈస్ గాట్ ద పర్ఫెక్ట్ లుక్స్ కానీ, యాక్టింగ్ కానీ, ఎవ్రీథింగ్. షీఈస్ అ పర్ఫెక్ట్ ప్యాకేజ్. అండ్ తన సినిమా రిలీజ్ కాకముందే ఆల్రెడీ 2 సినిమాలు సైన్ చేసేసింది, ఆల్రెడీ షూటింగ్ చేసుకుంటుంది. ఆమె షూటింగ్ చేసుకుంటుంది కాబట్టి ఇక్కడ రాలేకపోయింది. అండ్ సో ఇట్ హ్యాస్ ఎవ్రీథింగ్ అండి, లైక్ సీనియర్ యాక్టర్స్ ఉన్నారు, కొత్త వాళ్ళు ఉన్నారు. ఇట్స్ బ్లెండ్ ఆఫ్ ఎవ్రీథింగ్. అండ్ ఫైనల్లీ కమింగ్ టు నాకు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్స్, ఇండస్ట్రీకి వచ్చాక బిగ్గెస్ట్ సపోర్ట్ ఈజ్ సుశాంత్. సుశాంత్ లిటరలీ నన్ను ప్రొడ్యూసర్ చేసింది సుశాంతే. నేను ఏదో యాక్టింగ్ చేసుకుంటూ ఏదో అక్కడక్కడ రైటింగ్లు చేసుకుంటూ తిరుగుతుంటే లేదు నీకు ఇది పర్ఫెక్ట్ అని చెప్పి తనే గైడ్ చేసి ఇలాంటి మంచి ప్రాజెక్ట్ తీసుకొచ్చి చేతిలో పెట్టడం నిజంగా ఐఎమ్ వెరీ వెరీ లక్కీ. హీ కుడ్ హ్యావ్ డన్ ఇట్ విత్ ఎనీవన్ ఎల్స్. సో థ్యాంక్ యూ సుశాంత్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. నిజంగా నేను ఫోర్స్ఫుల్గా డబ్బులు పెట్టించా అనుకుంటారు. లేదు, నువ్వే చేసుకోవచ్చు కదా, అలా అట్లా కాదు. లేదు, మీ సినిమా చూస్తే మీకే అర్థమవుద్ది. సుశాంత్ కంప్లీట్ కొత్త, నాకు తెలిసి రీబూట్ అనుకోండి. నాకు తెలిసి ఈ సినిమా తర్వాత సుశాంత్ని చాలా డిఫరెంట్గా కొత్తగా చూస్తారు. అండ్ ఐ థింక్ హీల్ గెట్ ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్స్ వస్తాయి నాకు తెలుసు. అండ్ న్యూ సుశాంత్ ఇంకంతే, మిమ్మల్ని అందరూ ఇంప్రెస్ చేసి పడేస్తాడు. ఎనీవే ఫైనలీ ఐ వుడ్ సే ఈ సినిమాని అందరూ థియేటర్లో మాస్క్లు వేసుకొని చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ఐఎమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్. థ్యాంక్ యూ అండి. యాక్చువల్లీ ఇది నా రైటర్గా ఫస్ట్ మూవీ. అసలు ముందు ఏం మాట్లాడాలో తెలియదు. ఫస్ట్ మాటలు రాయడం ఈజీ, మాట్లాడడం కష్టం అనిపిస్తుంది. అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థ్యాంక్స్ టు దర్శన్, ఎందుకంటే ఇది 5 years బ్యాక్ తను పరిచయం తర్వాత స్టార్ట్ అయిన వెంచర్ ఇది. కథ చెప్పి నుంచి మేము దాంతో ట్రావెల్ అవుతూ రాసుకుంటూ వేసుకుంటున్నాం. మా కెరియర్ వాహనాలు ఎక్కడ ఆగాయంటే తిరిగి హరీష్ గారి దగ్గర ఆగాయి. హరీష్ గారి దగ్గర మా వెహికల్ రీచ్ అయిన తర్వాత సుశాంత్ గారి దగ్గరికి వెళ్ళింది. అక్కడితో మా వెహికల్ మెయిన్ ట్రాక్ మీదకి వచ్చేసింది. సో సినిమా వెరీ కాన్ఫిడెంట్, చాలా బాగుంది. ఇంకా తినబోతు రుచులు ఎందుకండి, ఇంకా రేపే రిలీజ్ ఉంది కదా. సో థియేటర్లో చూసిన తర్వాత మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ అండ్ ఆల్సో. రైట్. సో ఇంకా చాలు, అయిపోయింది. అందరికీ వణకం. థ్యాంక్ యూ సార్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. లైక్ టీజర్ చూసారు కదా, ముందు దగ్గర పెట్టుకోవాలా? ఓకే. టీజర్ చూసినప్పుడే రెస్పాన్స్ అసలు పీక్ వెళ్ళిపోయింది. ఇవాళ ట్రైలర్ వచ్చిన తర్వాత అసలు ఇంకా ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా, ఎప్పుడు చూద్దామా అన్నట్టుంది. బట్ మన ప్రొడ్యూసర్స్ గారు, హరీష్ గారు, దర్శన్ గారు, వీళ్ళందరి ఓకే 27th ఈ మూవీ రిలీజ్ అవుతుందండి. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మన సినిమా టీం అందరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. యా, ఏమండి నాకు తెలుసు. హలో అండి, నా పేరు ప్రవీణ్ లక్కరాజు. ఐ డిడ్ ద మ్యూజిక్ ఫర్ దిస్ ఫిలిం.
సో నా జర్నీ ఇండస్ట్రీలో గీతాంజలితో స్టార్ట్ అయిందండి కోన వెంకట్ గారితో. సో దెన్ ఐ డిడ్ ఎక్స్ప్రెస్ రాజా, కలర్ఫుల్ చిలక, అది బ్లాక్ బస్టర్ సాంగ్ అయింది. దాని తర్వాత ఒక 3 years బ్రేక్ వచ్చిందనమాట. సో దెన్ ఆ టైంలో మళ్ళీ ఐ వాంట్ గెట్ బ్యాక్ టు ఇండస్ట్రీ అన్నప్పుడు IVNR వచ్చింది. సో ఆ టైం అప్పుడు ఎలా ఆపర్చునిటీ వస్తుంది ఏంటి అన్నప్పుడు ఐ వాంట్ థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ రవి గారు, ఏక్తా గారు, హరీష్, మై వెరీ క్లోజ్ ఫ్రెండ్, అండ్ దెన్ ఫైనలీ మై హీరో సుశాంత్. సుశాంత్ కాన్ఫిడెన్స్ లేకుండా ఐ కుడెంట్ డూ దిస్ ఫిలిం. సో చాలా సపోర్ట్ ఇచ్చారు సుశాంత్ నాకు. సో అది నేను జీవితంలో మర్చిపోలేను. సో థ్యాంక్ యూ సో మచ్ సుశాంత్. సో దట్ వాజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. ఒక హీరో ఒక 3 year బ్రేక్ వచ్చిన మ్యూజిక్ డైరెక్టర్కి ఇంత కాన్ఫిడెన్స్ ఇచ్చి నువ్వు చేయగలుగుతావు అని చెప్పడం నాకు చాలా హెల్ప్ అయిందనమాట. సో ఈవెన్ ఇన్ సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. సో అప్పుడప్పుడు అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని డైరెక్ట్ DTSలో చూశారు. సో అంత ఫ్రీడమ్, అంత కాన్ఫిడెన్స్ ఉండే నా మీద. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ఫార్చునేట్ టు బీ ఇన్ దిస్ టీమ్. అండ్ ఆల్రెడీ 5 songs రిలీజ్ అయినాయి, అన్నీ మంచి హిట్స్ అయినాయి. అండ్ మంచి ఆర్టిస్ట్ ఇచ్చారు నాకు, సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, రోల్ రైడా, సో సంజిత్ హెగ్డే అండ్ అర్మాన్ మలిక్, సో అండ్ కాలభైరవ. సో ఎక్కడ తగ్గలేదు. సో నేను కూడా మ్యూజిక్లో ఎక్కడ తగ్గలేదు. సో ఫస్ట్ చిన్న సినిమా అని నాకు విజువల్స్ ఇచ్చారు. చూడగానే సుకుమార్ గారి విజువల్స్ చూడగానే పెద్ద పెద్దగా ఉన్నాయి. దీనికి ఇట్లా కాదు అని ఇచ్చుకుంటూ వెళ్ళాను అంతే. సో ఎక్కడ తగ్గలేదు. సో యా, I hope you all will like the music, like the movie, and watch it in theaters, please. Thank you so much. అభినవ్ గారు, మీరు అడిగిన పాట ఏది? మాటలు మాత్రమే. కంపోజర్ అండి, సింగర్ని. ఓ, మీరు బండికి తర్వాత ఏది కాక వామ్మో. బండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ నా నమస్కారం అండ్ థ్యాంక్స్. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఐ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ 2010 యాక్చువల్లీ. ఇది ఇట్స్ అ రియల్ ఇన్సిడెంట్. నాకు నా ఫ్రెండ్ లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్. సో దాన్ని సినిమా చేయాలని చెప్పేసి ఒక కథ రాసుకున్నాను 2013లో. అప్పటి నుంచి ఇది జర్నీ స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఈ జర్నీలో చాలామంది చూశాను, అవన్నీ దాటుకొని వచ్చి ఫైనలీ సాగర్ గారు, ఆయన ఫ్రెండ్ హరీష్ గారు పరిచయం చేశారు, కథ చెప్పడం జరిగింది, సుశాంత్ గారు కథ చెప్పడం జరిగింది. సో అక్కడి నుంచి దిస్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ అని నాకు మైండ్లో అప్పుడే తెలిసిపోయింది అనమాట. కథ విన్న తర్వాత సుశాంత్ గారు బాగా నచ్చింది అండ్ హరీష్ గారు బాగా నచ్చింది. సో ఇది ఎలా తీసుకెళ్ళి నేను బిఫోర్ చిలాసో చెప్పాను యాక్చువల్లీ. సో అక్కడి నుంచి వీఆర్ ట్రావెలింగ్ టుగెదర్. విషయం ఏంటంటే ఫస్ట్ ఐ హ్యావ్ టు సే థ్యాంక్స్ టు సుశాంత్, బికాస్ కథ విన్న తర్వాత ఆయన ఇచ్చే కమిట్మెంట్, దర్శన్ చీలాసో తర్వాత నేను ఈ సినిమా ఖచ్చితంగా నేను చేస్తాను అన్నట్టు నాకు ఇచ్చే ప్రామిస్ అండ్ కమిట్మెంట్. ఆయన వేరే కథ కూడా వినలేదు మధ్యలో. ఎంతోమంది వచ్చారు, అది నాకే తెలుసు, నా ఫ్రెండ్స్ కొంతమంది చెప్పడానికి వచ్చారు, బట్ ఏ కథ వినలేదు. చేస్తే ఇదే చేస్తా అని చెప్పి ఆయన దీని గురించి వెయిట్ చేశారనమాట. మధ్యలో అలా వైకుంఠపురంలో వచ్చింది. ఆ సినిమా వచ్చినప్పుడు మేము దగ్గర స్టార్టింగ్ పీరియడ్లో ఉన్నప్పుడు స్టార్ట్ చేద్దామని, అప్పుడు కూడా మా దగ్గరకు వచ్చి ఇలా మనం అలా వైకుంఠపురం చేస్తే మనకి హెల్ప్ అవుతుంది అన్నట్టు ఆయన చెప్పడం వల్ల సరే సార్ మేము వెయిట్ చేస్తామని చెప్పి వీ ఆల్సో వెయిటెడ్ యాక్చువల్లీ. సో ఆయన లేకపోతే, సుశాంత్ గారు లేకపోతే ఈ సినిమా అసలు వచ్చేది కాదు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రొడ్యూసర్స్ అంటే అందరికీ తెలుసు, ఆయన సినిమాని మొత్తం పోషించే వ్యక్తి అన్నమాట. ఇక్కడ ఐ హ్యావ్ టు సే థ్యాంక్స్ టు రవిశంకర్ శాస్త్రి గారు, ఏక్తా మ్యామ్ అండ్ హరీష్ గారు. ద రీజన్ బిగిన్ ఏంటంటే లాస్ట్ ఇయర్ కోవిడ్ వచ్చింది 2020లో. మేము కరెక్ట్గా 27 days షూటింగ్లో ఉన్నప్పుడు లాక్డౌన్ అయిందనమాట. సో మాకు ఫస్ట్ టైం ప్రొడక్షన్, చాలా ఆశలతో ఇక్కడ కూర్చున్నప్పుడు ఇలా లాక్డౌన్ రావడం వల్ల అందరూ కొంచెం భయపడిపోయారు. సర్లే డోంట్ వరీ అన్నట్టు ఎక్కడ వాళ్ళు అసలు తగ్గకుండా, ఎక్కడ ఫీల్ అవ్వకుండా డోంట్ వరీ దర్శన్ చెప్పేసి నాకు మంచి కాన్ఫిడెన్స్ వాళ్ళు ఇచ్చారు యాక్చువల్లీ చెప్పాలంటే. సో ఆఫ్టర్ ద లాక్డౌన్ వీ మేడ్ ద షూట్, బ్యాలెన్స్ షూట్ చేసాం. కరెక్ట్గా రిలీజ్ టైంలో వచ్చినప్పుడు మళ్ళీ కోవిడ్ వచ్చింది ఈ ఇయర్లో. సో ఈ టైంలో చాలామంది మాకు అడ్వైజ్ ఏంటంటే ఓటీటీ చేసేయండి. బట్
ప్రొడ్యూసర్ గారు కానీ అండ్ సుశాంత్ గారు కానీ లేదు మన సినిమా చూస్తేనే తెలిసిపోతుంది, ఇట్స్ థియేట్రికల్ సినిమా, థియేటర్లోనే రావాలి, మనం వెయిట్ చేయాలని చెప్పేసి అంత పేషెన్స్ ప్రొడ్యూసర్కి ఉండడం అనేది చాలా గొప్ప విషయం అండి. అందుకే నాకు ప్రతి డైరెక్టర్కి ఉంటుంది, ఫస్ట్ టైం డైరెక్టర్కి మన సినిమా థియేటర్ రావాలని చెప్పేసి. ఎక్కడ ఓటీలో వచ్చేదేమో అని భయపడ్డాను, కానీ ఆ థియేటర్ అన్న ప్రసాదం నాకు ఇచ్చిన ప్రొడ్యూసర్కి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో నాతో ట్రావెల్ అయిన వాళ్ళు ఆర్టిస్ట్ మాత్రమే, దే ఆర్ ఫ్రెండ్స్ టు మీ యాక్చువల్లీ. దాంట్లో ప్రియదర్శి, అభినవ్ అండ్ నాతో పనిచేసిన టెక్నీషియన్స్ సురేష్ గారు ఎప్పటి నుంచో నాకు పరిచయం అనమాట. బికాజ్ ఆయన తెలుగు డైలాగ్స్ నేను రాయలేను కాబట్టి నేను ఆయనతో ట్రావెల్ అయ్యి ఆయన ఒక ఫ్రెండ్గా నాతో మొత్తం కూర్చొని నాతో చేసింది. ఇంకో భాస్కర్ గారు, ఇద్దరు ఉన్నారు, భాస్కర్ గారు రాలేకపోయారనమాట. సో వీళ్ళు అండ్ ఈ సినిమాకి ఒక ఫస్ట్ టైం డైరెక్టర్కి ఎంత సూపర్ సినిమాటోగ్రాఫర్ దొరకాలంటే అంత సూపర్ సినిమాటోగ్రాఫర్ దొరికారు సుకుమార్ గారు. ఆయన సినిమా మైనా కుంకేతో చూసినప్పుడు ఎవరు చేశారు అది అనే ఫీల్ అయ్యేవాడిని. ఆయన నా సినిమా చేయడం అనేది నిజంగా నేను అసలు కళలు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. సో వీళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పాలి. కొంతమంది నేను అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ టైం మా సినిమాలో లాంచ్ అవుతున్న మీనాక్షి, షీ డన్ అ గ్రేట్ జాబ్. అండ్ కృష్ణ చైతన్య, వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్. అందరికంటే సూపర్ ఇంపార్టెంట్ ఒక వ్యక్తిని నాకు కల్పించినందుకు హరీష్ గారికి థ్యాంక్స్. నేను ఎవరి గురించి చెప్తున్నానంటే వెంకట్ గారి గురించి. అసలు వేరే లెవెల్ ఆర్టిస్ట్ అండి. నేను బేసిక్లీ తమిళ్ కాబట్టి నేను ప్రీవియస్ సినిమా తెలుగు సినిమా చూడలేదు, కానీ ఆయన నాకు చూపించిన తర్వాత ఆయన సినిమా అన్నయ్య అవన్నీ నేను చూసినప్పుడు ఓహో ఎందుకు ఆయన మళ్ళీ ఎందుకు బ్రేక్ ఇచ్చారని నాకు అనిపించింది యాక్చువల్లీ. సో ఈ సినిమా తర్వాత మళ్ళీ ఆయనకు బ్రేక్ వస్తుందని ఒక నమ్మకం నాకైతే ఉంది. ఇంకా చాలామంది ఉన్నారు చెప్పాలంటే, ఇట్ విల్ గో ఆన్. సో నేను అందరికీ నా తరపు నుంచి థ్యాంక్స్. ఎవరైనా పేరు మిస్ అయితే ఐఎమ్ సారీ. అండ్ థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. కృష్ణ చైతన్య ఎలా మాట్లాడతా, ఈ ట్రైలర్ చూసినప్పటి నుంచి నేను ఎప్పటి నుంచో ఇట్లా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులు ఒక్క నిమిషం ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ, నమస్తే. అండ్ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా థ్యాంక్ యూ, నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ అన్న, మీకు ఇప్పుడే బ్రేక్ వస్తుందని అన్నాడు దర్శన్, నేను మిమ్మల్ని అనట్లేదు, ఆగండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ట్రైలర్ లాంచ్ చేసిన కింగ్ నాగార్జున గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అలాట్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ యువర్ బ్లెస్సింగ్స్. ఈ సినిమా యాక్చువల్లీ నా లైఫ్లో ఇది లాంగెస్ట్ రన్నింగ్ సినిమా అనుకుంటా. బికాజ్ దర్శన్ డైరెక్టర్ నా ఫ్రెండ్, ప్రియదర్శి, నేను దర్శన్ యాక్చువల్లీ వీఆర్ ఫ్రెండ్స్. అండ్ నాకు ఈ స్టోరీ చెప్పి అది ఎన్ని చేంజెస్ అయ్యాయి ఏంటి అసలు ఈ స్టోరీ అవడానికి ఒక జర్నీ అంటే ఒక మోర్ దెన్ 7 years, అసలు 7 years, మోర్ దెన్ 3 states. కేరళ నుంచి కూడా వచ్చారు కొంతమంది ప్రొడ్యూసర్స్ నేను ప్రొడ్యూస్ చేస్తామని. కానీ అంటే ఈ 7 years లాంగ్ జర్నీ, ఇది కథ నచ్చక కాదండి, కథ నచ్చి చేద్దాము అని వాళ్ళకి ఆటంకాలు వచ్చి అది మాకు ఆటంకంగా మారి ఇన్ని రోజులు పట్టింది. బట్ ఫస్ట్ బూస్ట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ దట్ దర్శన్ గాట్ ఫర్ దిస్ స్టోరీ వాజ్ హీరో గారు సుశాంత్ గారు. వెన్ హీ ఓకేడ్ ద మూవీ అండ్ ఈ సెట్ ఇది ఇమీడియట్గా మనం స్టార్ట్ చేస్తున్నాం, ఒక 2-3 monthsలో వీ విల్ స్టార్ట్ దిస్ ఆఫ్ అని. అలాగే హరీష్ కోయిలగండ్ల అన్న, నమస్తే అన్న. అసలు ఐ థింక్ నాకు షూటింగ్ అప్పుడు చెప్పాడు, నేను ఒక 1.5 years నుంచి ఐ వాజ్ లుకింగ్ ఫర్ స్టోరీస్ అండ్ దిస్ స్టోరీ ఈజ్ ద రైట్ వన్ దట్ ఐ కెన్ బికమ్ అ ప్రొడ్యూసర్ విత్ అని హరీష్ గారు, రవిశాస్త్రి గారు ఎస్పెషలీ. మన దర్శన్ చెప్పినట్టు, హరీష్ గారు చెప్పినట్టు, రవిశాస్త్రి గారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ బ్యాకింగ్ దిస్ టీమ్ ఓవర్ 2 pandemics అండ్ దిస్ కరోనా క్రైసిస్. చాలా కష్టపడ్డారండి అందరూ, ద హోల్ టీమ్, ఎవ్రీబడి, అందరు చాలా కష్టపడ్డారు. సినిమా మాకు వీ హ్యాడ్ సమ్ రియలీ గుడ్ టెక్నీషియన్స్ లైక్ ఎస్పెషలీ సుకుమార్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ వీల్డింగ్ ద కెమెరా ఫర్ అస్. అందంగా ఉన్న వాళ్ళని అందంగా చూపించారు, కృష్ణ చైతన్యాన్ని కూడా అందంగా చూపించారు. సో ఇట్ వాజ్ వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్. కృష్ణ చైతన్య ఈజ్ వెరీ హ్యాపీ బేసిక్లీ బికాస్ ఆఫ్ దట్. బట్ ఓవర్ 2 pandemics ఈ సినిమాని అట్లానే పెట్టుకొని చేయడం అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. సుశాంత్ సార్ హీరో గారు నుంచి స్టార్ట్ పెట్టుకొని ఎవ్రీబడి వాజ్ అ టీమ్ ప్లేయర్
అండ్ అందరం టీమ్గా ఉండి సినిమాని కంప్లీట్ చేసి ఇవాళ 27th ఆగస్ట్కి సినిమా రిలీజ్ అవుతుంది. అంటే ఇంకా నేను ఏది చెప్పినా ఈ సినిమా గురించి ఫ్రెండ్ కదా వాడు అట్లనే చెప్తాడులే అనుకుంటారు, కానీ మీరు ఇప్పుడు ట్రైలర్ చూడండి, చూసి యూ మేక్ అ కాల్. ఎనీబడి ఈస్ కమింగ్ టు థియేటర్స్ టు వాచ్ దిస్ ఫిలిం, అసలు మీరు డిసప్పాయింట్ అవ్వడానికి వీలు లేదు. 7 years కంటే ఎక్కువ ట్రావెల్ ఉంది సినిమాకి, సమస్య లేదు. ఇంతకంటే బాగా దర్శన్ కూడా తీయలేడు, మళ్ళీ ఇంకొకసారి తీసినా కూడా. సో డెఫినెట్లీ ఇట్స్ అ వెరీ న్యూ రిఫ్రెషింగ్ సబ్జెక్ట్ with some fresh faces and some actors like Venkat Garu who have joined us on this team. Thank you, sir. హరీష్ గారు కూడా ప్రొడక్షన్లో ఉండిపోయి ఇట్లా యాక్టింగ్ చేయలేకపోయారు, కానీ ఒక 2 scenes చేశారు కదా, ఓ బాగా వర్కౌట్ అయింది మీకైతే, వెరీ గుడ్. ప్రొడ్యూసర్ గుండి అలాగే యాక్టింగ్ చేసి వెరీ గుడ్. అండ్ అన్న నమస్తే అన్న, ప్రవీణ్ అన్న అసలు ఏమన్నా మ్యూజిక్ బండితి అన్నది నాకు నిన్నటి నుంచి మా ఫ్రెండ్స్ ఫోన్ చేశారు, బండితీరా అంటారు. అరే ఆగండ్రా ప్లీజ్, నేను ఇంకెక్కడ ఉన్నా ఆగండ్రా ఇది అని. సురేష్ బాబా సార్ డైలాగ్స్ రాశారు ఈ సినిమాకి. ఐ నో హిమ్ ఫర్ ద లాస్ట్ 1.5 year నౌ. ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. అండ్ ఆయన నెక్స్ట్ సినిమాల్లో ఇట్లా స్టేజులు చాలా ఎక్కుతారు ఆయన, మీకు ఇంకా తెలిసిపోతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అ లాట్. అండ్ దర్శన్, ఆల్ ద బెస్ట్ బ్రో. 7 yearsకి ఎక్కువ నువ్వు పడ్డ కష్టానికి 27th ఆగస్ట్ మనకి రిజల్ట్ రాబోతుంది. మనం 26th తాగుదాం, ఓకే? మనం 27th వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. అయ్యో సారీ, నువ్వు నీళ్ళు తాగు, ఓకే? బట్ మిస్సింగ్ యువర్ పేరెంట్స్ హియర్ టుడే అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్, బికాజ్ వాళ్ళ జర్నీ కూడా, దేర్ బ్లెస్సింగ్స్ ఆల్సో వాజ్ వెరీ మచ్ అ పార్ట్ ఆఫ్ యువర్ జర్నీ. హోప్ఫుల్లీ రిలీజ్కి వాళ్ళు ఇక్కడ ఉంటారు, నీ సక్సెస్ని వాళ్ళు కూడా చూస్తారని కోరుకుంటున్నా. ఇందులో మీ సామ్రాట్ కూడా యాక్ట్ చేశాడు, సామ్రాట్ అండ్ అరుణ్ ఆత్మలింగం, బోత్ ఆఫ్ దెమ్ ఇద్దరు న్యూ ఆర్టిస్ట్ అండ్ చాలా షార్ట్ ఫిల్మ్స్ చేశారు వాళ్ళు కూడా, వెరీ గుడ్ ఆర్టిస్ట్. దే ఆల్సో యాక్టెడ్ ఇన్ దిస్ ఫిల్మ్. ఐఎమ్ మిస్సింగ్ దెమ్ హియర్ అలాంగ్ విత్ ప్రియదర్శి ఈజ్ ద థర్డ్ మస్కెటియర్. బట్ ఎనీవే, మిగతాది ప్రీ రిలీజ్లో మాట్లాడచ్చు కదా అన్నట్టు చూస్తున్నాడు ప్రవీణ్. ఎందుకు ఇంత మాట్లాడుతున్నావు నువ్వు కూడా అనుకుంటా. ఓకే, థ్యాంక్ యూ. August 27 మూవీ రిలీజ్, తప్పకుండా చూడండి. రేపు కూడా మళ్ళీ మాట్లాడతా. థ్యాంక్స్ మ్యామ్, థ్యాంక్స్ గీత గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. కృష్ణ బాగా మాట్లాడానా? 26th ఇంకొంచెం హంబుల్గా మాట్లాడాలా సార్? ఇట్లా 26th పార్టీ తర్వాత వాహనం నడపరు, అస్సలు సమస్య లేదు. అది నడిపితే అసలు దానికంటే మించిగా ప్రమోషన్ ఉండదు. అండ్ మీకు ఇంకో థ్యాంక్స్ కూడా, సుకుమార్ గారి స్పీచ్ కూడా మీరు కవర్ చేస్తారు. అందరికీ నమస్కారం. మా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ చేసిన కింగ్ నాగార్జున గారికి ధన్యవాదాలు. ఆయన మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకే కింగ్ కాదు, హీఈస్ మై కింగ్ టు. నన్ను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఆయన. సో థ్యాంక్ యూ సార్. గ్యాప్ తీసుకోవాలా, వచ్చింది. సో నేను ఉన్నాను అని మళ్ళీ ఆడియన్స్ని ఫిల్మ్ ఇండస్ట్రీకి గుర్తు చేస్తున్న మా ప్రొడ్యూసర్ రవి శాస్త్రి గారికి, హరీష్ గారికి, డైరెక్టర్ దర్శన్ గారికి నా ధన్యవాదాలు. ఐ థింక్ ఈ టీం మొత్తంలో సీనియర్ మోస్ట్ నేనే అనుకుంటా. సో సీనియర్ అయిపోయాను, ఎప్పుడు అయిపోయానో నాకే తెలియలేదు. బట్ స్టిల్ ఇట్స్ అ ఫెంటాస్టిక్ టీమ్ టు వర్క్ విత్. వీ హ్యాడ్ senior most cinematographer Sukumar sir, he's the backbone of the film. So నన్ను ఈ సినిమాలో హరీష్ గారు, దర్శన్ గారు పిలిచి ఈ రోల్ అండి మీరు చేస్తారా అని అడిగినప్పుడు హీరో ఎవరని అడిగాను. సో మన సుశాంత్ అని చెప్పారు. సుశాంత్ ఓకే కన్ఫర్మ్, ఓకే ఐ విల్ డూ ద ఫిల్మ్. ఎందుకంటే నాకు సుశాంత్ ఈ సినిమా చేయకముందు నుంచే పరిచయం. యాజ్ అ యాక్టర్ కంటే యాజ్ అ హ్యూమన్ బీయింగ్. అంటే చాలామంది యంగ్ హీరోస్ ఈ మధ్యన చాలామంది వచ్చారు, కానీ వాళ్ళందరిలో ఐ థింక్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ హీఈస్ వెరీ నైస్, హీఈస్ వెరీ వెల్ మేనర్డ్. అండ్ మీకు రేపు సినిమా చూసిన తర్వాత అర్థమైద్ది, అంటే మెయిన్ లీడ్ చేస్తూ ఒక హీరోగా చేస్తున్నా కూడా పక్కనున్న ఆర్టిస్టులకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనే ఒక స్క్రిప్ట్ మీద, ఆ స్టోరీ మీద, కథ మీద హోల్డ్ ఉన్న హీరో సుశాంత్. సో ఇట్ వాజ్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ యూ సుశాంత్.
అలాగే చాలా రోజుల తర్వాత ఈ సినిమాతో నేను తెలుగు తెర మీద కనబడబడుతున్నాను. సో ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ దర్శన్ గారు, ప్రొడ్యూసర్ గారు, సుకుమార్ గారు, అండ్ మై కో యాక్టర్స్ చైతన్య, గౌతమ్, ప్రియదర్శి, వీళ్ళందరితో నా కాంబినేషన్ సీన్స్ చేశానంటే ఇంతకుముందు నేను యాక్ట్ చేయలేదు, నాకే కొత్తగా అనిపించింది ఈ కొత్త టాలెంట్తో వర్క్ చేయటం. సో ఇట్ వాజ్ రియల్లీ వండర్ఫుల్ వర్కింగ్ విత్ ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇచ్చట మేము కోరుకునేది ఏంటంటే మీ కెరియర్ అనే వాహనం అలా వెళుతూనే ఉండాలి ఇప్పటి నుంచి. Thank you so ఆయన much. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ లక్. ఎస్, హలో అండి, థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ హియర్ అండ్ సపోర్టింగ్ టీమ్ IVNR. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగార్జున గారికి థ్యాంక్ యూ చెప్పాలి. అడగంగానే ఈ వాజ్ వెరీ సపోర్టివ్. నేను అఫ్కోర్స్ ఐ లాంచ్ ఇట్ అన్నారు. సో థ్యాంక్ యూ చిన్ మామ, యువర్ సపోర్ట్ మీన్స్ అ లాట్. వెరీ గ్రేట్ఫుల్. అండ్ ఆ బ్యాంగ్ మీతో స్టార్ట్ అవ్వాలి అని అనుకున్నాను. ఐఎమ్ సో హ్యాపీ. ఇట్స్ లైక్ యూ సెడ్, అందరు చెప్పినట్టు ఒక అట్లీస్ట్ బిట్వీన్ 2 to 3 years జర్నీ ఈ సినిమా. ఎక్కడ స్టార్ట్ చేయాలో కూడా అర్థం కావట్లేదు ఎగ్జాక్ట్గా. బట్ చీలాసో రిలీజ్కి ముందు, చీలాసో ఆగస్ట్లో రిలీజ్ అవుతుంటే ఐ థింక్ జూన్లోనే ఎప్పుడో మేలో దర్శన్ ఫస్ట్ టైం స్టోరీ చెప్పాను. సో ఫర్ దాట్ ఐ హ్యావ్ థ్యాంక్ 2 people. ఒకళ్ళు సాగర్ గారు, రేపు నూటక జిల్లాల అందగారు డైరెక్టర్. సో ఈ వాజ్ కామన్ ఫ్రెండ్స్ విత్ దర్శన్ అండ్ హరీష్. సో అట్లా పరిచయం అయ్యాడు దర్శన్. అండ్ 2, నాకు ఒక సెంటిమెంట్ లాగా వర్కౌట్ అయిందేమో. నాకు చీలాసో కూడా రాహుల్ ఒక కథ చెప్పాడు, దెన్ సెకండ్ కథ వాజ్ చీలాసో. సో నాకు దర్శన్ కూడా ఇంకో కథ చెప్పాడు, సెకండ్ స్టోరీ వాజ్ దిస్. బట్ వై నాకు ఆ సెకండ్ స్టోరీ కూడా, ఎందుకంటే ఫస్ట్ స్టోరీ నరేషన్ వాజ్ సో గుడ్, ఇట్ వాజ్ అ జానర్, నాకు వేరే జానర్ చేయాలనుంది అని సెకండ్ కథ చెప్పారు. సో దట్స్ వై ఐ వాజ్ సో కాన్ఫిడెంట్ విత్ బోత్ ఆఫ్ దెమ్. అండ్ నిరంజన్ రెడ్డి గారు, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ నిరంజన్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే దర్శన్ యాక్చువల్లీ ఈ కథ నిరంజన్ రెడ్డి గారికి చెప్పారు, ఆయన అడ్వాన్స్ ఇచ్చారు. బట్ యూనో హీ వాజ్ బిజీ విత్ హిజ్ అదర్ ఫిల్మ్స్. సో నాకు దర్శన్ చెప్పినప్పుడు నాకు మేబీ అందుకేనేమో ఆ కథ చెప్పలేదు, ఎందుకంటే అది నిరంజన్ రెడ్డి గారి పర్మిషన్ తీసుకుని చెప్పాలి అని. సో ఐ లైక్ దట్ యూనో ఎథిక్ ఆల్సో ఐ లైక్. సో నేను నాకు పరిచయం ఉండటంతో నేను ఆయనకు ఫోన్ చేసి ఇలా ఒక స్టోరీ ఉందంటున్నాడు దర్శన్, నాకు మీ పర్మిషన్ ఇస్తే అది చెప్తానంటున్నాడు అని. సో ఇమీడియట్లీ సెడ్ గో అహెడ్, నీకు చాలా బాగుంటుంది ఆ కథ, నేను ఈ సినిమాలు చేయడంతో నేను బిజీ అయిపోయాను, సో ఇఫ్ యూ కెన్ డూ ద ఫిల్మ్ గో అహెడ్ అన్నారు. సో ఐ హ్యావ్ టు థ్యాంక్ హిమ్. సో కథ విన్నాము, చాలా బాగుంది. నాకు చాలా కొత్త పాయింట్, బేస్డ్ ఆన్ రియల్ ఇన్సిడెంట్ అంటే చాలా కొత్తగా అనిపించింది. సో చీలాసో రిలీజ్ అవుతుంది. సో నేను చెప్పాను, చీలాసో రిలీజ్ అవ్వబోతుంది, నేను చెప్పాను చీలాసో సినిమా ఆడినా ఆడకపోయినా మై నెక్స్ట్ ఫిలిం ఐ వాంట్ ఇట్ టు బీ దిస్, నో పార్కింగ్. ఎందుకంటే నాకు పర్ఫెక్ట్ బ్లెండ్ అంటే ఒక యాక్టర్గా యూనో వర్సటైల్గా ఉండే ఆపర్చునిటీ కనిపించింది. చాలా గ్రిప్పింగ్గా ఉంది, చాలా రియలిస్టిక్గా ఉంది, ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్ లైఫ్లో నిజంగా జరిగింది. సో నిజంగా ఎవరికైనా జరగచ్చు అన్నట్టుంది. అండ్ సేమ్ టైమ్ యునో ఐ డెంట్ వాంట్ టు బీ యూనో ఒక లవర్ బాయ్ లేకపోతే ఒక యాక్షన్ హీరో అట్లా నాకు కాకుండా కథను బట్టి మారగలగాలి అనే థింగ్ నుంచి ఐ రియలీ వాంట్ టు డూ దిస్ ఫిల్మ్. సో ఈ సినిమా అలా స్టార్ట్ అయింది. దెన్ హరీష్ మై వెరీ గుడ్ ఫ్రెండ్, సో తను చీలాసోకి వాజ్ ద ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, ఇప్పుడు ప్రొడ్యూసర్గా మారాడు శాస్త్ర ఫిల్మ్స్తో. సో హీ వాజ్ ద హబ్. రవిశాస్త్రి గారిని పరిచయం చేయడంతో సాగర్ గారు, దర్శన్, ఇలా ప్రవీణ్, ఇలా అందరినీ ఒక దగ్గరికి మా అందరినీ ఒక చోట తీసుకొచ్చింది హరీష్. సో థ్యాంక్ యూ హరీష్ ఫర్ యునో డూయింగ్ దట్. అండ్ ఐఎమ్ షూర్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ ఎవ్రీవన్ ఆర్ వెరీ హ్యాపీ దట్ యూ కుడ్ బ్రింగ్ ఎవ్రీవన్ టుగెదర్. సో సినిమా స్టార్ట్ చేద్దాం అనుకుంటే రవిశాస్త్రి గారు, సో ఆయన సపోర్ట్ లేకపోతే ఈ సినిమా హోల్డ్ చేయగలిగే వాళ్ళం కాదు. బికాజ్ 2 waves వచ్చినాయి పాండమిక్తో. సో యూనో ఇట్ వాజ్ డిఫికల్ట్, ఎందుకంటే ఈ సినిమా ఎటు వెళ్తుంది, యూనో ఓటీటీ, థియేటర్ ఇదంతా రిలీజ్ అవుతుంది, ఎప్పుడు రిలీజ్ అవ్వచ్చు చూడొచ్చు. ద ఓన్లీ రీజన్ ఇంతకాలం వెయిట్ చేయగలిగాము అంటే దట్ ఈస్ రవిశాస్త్రి గారు
అండ్ ఏక్తా గారు, బికాజ్ నాట్ ఓన్లీ ఫైనాన్షియలీ మేము మారల్లీ కూడా మేము ఉన్నాం, డోంట్ వరీ, విల్ హోల్డ్ ద ఫిల్మ్ అని చెప్పి చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. వితౌట్ యూ ఐ విష్ యూ వర్ హియర్, బట్ ఆయన సింగపూర్లో ఉన్నారు బికాజ్ దేవర్ పాండమిక్ రెస్ట్రిక్షన్స్ ఉండటంతో రాలేకపోయారు. బట్ అగైన్ నాకు ఫస్ట్ కలిసినప్పుడు నాకు తెలీదు లెజెండరీ భానుమతి గారి ఫ్యామిలీ నుంచి అని నాకు తెలీదు, తర్వాత తెలిసింది. బట్ దెన్ ఐ థాట్ వాట్ అ వండర్ఫుల్ కోఇన్సిడెన్స్ అని ఒక ఫోటో చూపించారు 70 years బ్యాక్ హిస్ గ్రాండ్ ఫాదర్ విత్ తాతగారితో. అనుకున్న సమ్టైమ్స్ తెలియకుండా ఇంత వాల్యుబుల్ కోఇన్సిడెన్స్ జరుగుతాయి. 70 years తర్వాత ఐఎమ్ మీటింగ్ సమ్మన్ ఫ్రమ్ హిస్ ఫ్యామిలీ, సినిమా కలిసి చేస్తున్నాం. సో ఐఎమ్ షూర్ వీ హ్యావ్ తాతాస్ అండ్ భానుమతి గారు బ్లెస్సింగ్స్ for this film. And నెక్స్ట్ సో మధ్యలో దర్శన్ చెప్పాడు, మధ్యలో అలవైకుంఠపురం ఆపర్చునిటీ వచ్చింది. ఐ థాట్ దట్ వాజ్ అన్ ఆపర్చునిటీ ఐ డెంట్ వాంట్ టు మిస్. త్రివిక్రమ్ సార్తో చాలా నేర్చుకోవచ్చు, బనీని దగ్గర నుంచి చూడొచ్చు, ఈజ్ అ గుడ్ ఫ్రెండ్. సో నాకు ఆ సినిమా అందుకు నాకు చేయాలనిపించింది. సో అది చేసి విత్ దట్ మొమెంటమ్ మళ్ళీ వి రీస్టార్టెడ్. Jan 12th అది రిలీజ్ అయింది, Feb 1st నో పార్కింగ్ షూటింగ్ స్టార్ట్ చేసాం, March 15th దాకా చేసాం. దెన్ ఆబ్వియస్లీ లాస్ట్ ఇయర్ లాక్డౌన్ హ్యాపెండ్. సో నౌ ద ఫిల్మ్ ఇస్ రెడీ. అండ్ థ్యాంక్స్ చెప్పాలంటే వన్ ఇస్ దర్శన్, బికాజ్ నాకు అలాంటి రోల్ ఉన్న కథ చెప్పాడు వేర్ ఐ కుడ్ షో డిఫరెంట్ షేడ్స్. యాజ్ అన్ యాక్టర్ నన్ను చాలా సాటిస్ఫై చేసింది ఈ సినిమా, నాలో ఉన్న యాక్టర్ని. సో ఐ థింక్ ఆల్రౌండ్గా I hope this is my most opened up or intense role. Adi meer cheppali cinema chusi. Thank you Darshan for that. And I know how hard any samvatsaralu wait cheso. I am really happy first cinema theatre lo release avutundi, and I hope you go a long way. Yeah, thank you. And Ravi Shastri gar banner AI Studios, I hope you make many more movies, sir. And హరీష్ చిన్నగా ప్రొడ్యూసర్ అయిపోయావు. సో ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ టు ప్రొడ్యూసర్, ఐ హోప్ శాస్త్ర మూవీస్ గోస్ అ లాంగ్ వే. నీకు చాలామంది న్యూ టాలెంట్ ఇంట్రడ్యూస్ చేయాలని ఉంది. సో ఐ హోప్ యూ గెట్ టు డూ దట్. పెద్ద హీరోలతో కూడా, నాకన్నా చాలా పెద్ద హీరోలతో కూడా చేయాలని కోరుకుంటున్నాను. సో అండ్ సుకుమారన్ సార్ ఈ చీలాసోకి ఈ సినిమా కామన్ అంటే హరీష్, సుకుమారన్ సార్ ఫస్ట్ టైం నన్ను చీలాసోలో, నేను అప్పటిదాకా సినిమాలు చేశాను 4 సినిమాలు, నన్ను చూడంగానే నిన్ను మేకప్ లేకుండా చూపిస్తాను అన్నారు. సో ఈ వాజ్ ద ఫస్ట్ వన్. అప్పటి నుంచి మేకప్ తక్కువ వేసుకోవడం మొదలుపెట్టా బికాజ్ ఆఫ్ సుకుమారన్ సార్. సో ఆయన పెద్ద సినిమా చిన్న సినిమా అని కాకుండా స్టోరీ నచ్చితే చేస్తారు. చీలాసో కూడా అలాగే చేశారు, అలాగే పెద్ద సినిమాలు చేస్తూ ఉంటారు. నో పార్కింగ్ ఉన్నప్పుడు నాకు కథ చాలా నచ్చింది అని చేశారు. సో థ్యాంక్ యూ సార్. మీ కథ నచ్చడం కూడా మాకు చాలా కాన్ఫిడెన్స్. అండ్ అందరినీ చాలా బాగా చూపించారు. ఈ సినిమా ఐ డోంట్ నో ఆ స్కేల్ ఆఫ్ ద ఫిల్మ్ జడ్జ్ మీరు ట్రైలర్ చూసి చెప్తారు. విజువల్స్ అలా రావడానికి వన్ ఆఫ్ ద బిగ్ రీజన్స్ సుకుమారన్ సార్. ఎందుకంటే ఈ లొకేషన్ అయితే బాగుంటుంది, ఫాస్ట్గా తీస్తారు. సో థ్యాంక్ యూ సార్. హోప్ఫుల్లీ మనం ఇంకా మోర్ మూవీస్ చేయాలి. అండ్ ప్రవీణ్ మ్యూజిక్, ప్రవీణ్ని ఈ సినిమాకి పెడదామని హరీష్ ఐడియా అది. లైక్ ప్రవీణ్ సెట్ 3 years గ్యాప్ వచ్చింది. నాకు కూడా ఒక చిన్న డౌట్ ఉంది, 3 years ఇప్పుడు ఈ సినిమాకి ఇలాంటి మ్యూజిక్ కావాలి, అలాంటి సినిమా చేయలేదు తను, ఈ టెంపో ఉన్న సినిమా. సో ఎట్లా అని చెప్పి దెన్ ప్రవీణ్ సెడ్, దర్శన్ ఆల్సో సెడ్, హరీష్ ఆల్సో సెడ్ నాకు కాన్ఫిడెన్స్ ఉంది అని. అప్పుడు ఆనెస్ట్గా చెప్పాలంటే ప్రవీణ్ నాకు 2 పాటలు వినిపించాడు. ఒకటి హే మనసెందుకులా, నేను ఆ పాటని నేను ఫ్లాట్ అయిపోయా, లేదు నువ్వే చేయాలి, ఇంకెవరు కాదు నువ్వే చేయాలని. అండ్ ఆ సినిమాని హార్ట్తో యాక్షన్ సీన్స్ కానీ అన్నీ కానీ అలా పెంచుకుంటూ టెంపో పెంచుకుంటూ సినిమాని విజువల్గా ఒక విజన్గా ఇలా ఉంటే ఇంకో లెవెల్లో మ్యూజిక్తో చేశాడు. థ్యాంక్ యూ ప్రవీణ్. యూ విల్ డెఫినెట్లీ, I hope all of you will become very busy, but Praveen, నువ్వైతే మ్యూజిక్ చించేసావు. So thank you so much for elevating all of us, from Darshan's vision to all the actors and everyone. Thank you. ఫైట్స్ రియల్ సతీష్ చేశారు, ఆయన పేరులోనే రియల్ సతీష్ ఉంది. వీఆర్ వెరీ పర్టికులర్. ఈ సినిమాలో యాక్షన్ ఉంటే
సిచ్యువేషన్కి తగ్గట్టు ఉండాలి, యూనో రియలిస్టిక్గా ఉండాలని. సో ఎక్కువ రోప్ షాట్స్ వాడలేదు, చాలా రియల్గా యూనో కృష్ణానగర్ టెరెస్ మీద ఫర్ ద ఫస్ట్ టైం అక్కడ చాలా రోజులు చేశాము. సో ఐ వుడ్ వాంట్ థ్యాంక్ రియల్ సతీష్ గారు. అండ్ దేర్ యాక్టర్స్ అంటే వెంకట్ గారు. నేను ఎప్పుడు అనుకుంటాను వాటర్ లాంచ్ యూ గాట్, తాతగారితో యాక్ట్ చేసే ఆపర్చునిటీ వచ్చింది అని. సో యూనో నాకు ఆ సినిమా చాలా ఇష్టమైన సినిమా. ఐఎమ్ సో హ్యాపీ టు బీ వర్కింగ్ విత్ యూ లైక్ దిస్ ఇన్ దిస్ ఫిల్మ్ అండ్ ఐ హోప్ యూ గో లాంగ్ వే. మీనాక్షి నేను యాక్చువల్గా ఒక యాక్టింగ్ చీలాసో తర్వాతే ఒక వర్క్ షాప్కి వెళ్ళా బాంబేకి. వెళ్తే అక్కడ నేను ఆ క్లాస్లో కలిశాను నేను మీనాక్షిని అమాంగ్ 9 స్టూడెంట్స్. మేమిద్దరం కలిసి కొన్ని సీన్స్ చేసినప్పుడు నాకు అనిపించింది ఈ కథ నేను విన్నాను కాబట్టి అప్పటికి తనైతే బాగుంటుంది అని. వెన్ ఐ ఆస్క్డ్ హర్ షీ సెడ్ యా ఐ వుడ్ బి వెరీ హ్యాపీ టు డూ అని. ఒక చిన్న ఆడిషన్ లాగా చేసింది, టీమ్ అంతా చూశారు, దెన్ వీ సెలెక్టెడ్ హర్. సో వీ థాట్ షీ విల్ గో ప్లేసెస్ అని అనుకున్నాము రిలీజ్ తర్వాత. బట్ రిలీజ్కి ముందు రవితేజ గారితో కిలాడి సినిమా చేస్తుంది, నాని శేష్తో హిట్ 2 చేస్తుంది, ఇప్పుడు అక్కడే ఉంది వైజాగ్లో. సో ఐ హోప్ అండ్ ఆల్రెడీ షీఈస్ వెరీ బిజీ. సో ఐ థింక్ షీఈస్ కమింగ్ టుమారో అండ్ షీ హ్యాస్ అ బ్రైట్ ఫ్యూచర్ అహెడ్. అండ్ there's Kishore, there's this ensemble cast of experience and fresh talent like Harish said, Venal Kishore, Priyadarshi, Abhinav, who am I forgetting? Krishna Chaitanya, yes. For him, I think, see, Venal Kishore, Priyadarshi, చూసాం మనం ఏ సినిమానన్నా అలా ఎలివేట్ చేయగలరు. బట్ ఐ థింక్ ఫర్ అభినవ్ అండ్ కృష్ణ చైతన్య ఐ థింక్ కొంచెం వాళ్ళు చేసిన దానికి కొంచెం డిఫరెంట్ ఇది. ఆడియన్స్ ఒక కొత్త షేడ్లో చూస్తారు. సో ఐ రియలీ బిలీవ్ ఇట్ విల్ వర్క్ అని చెప్పి. సో ఇఫ్ ఐ హ్యావ్ ఫర్గాటన్ ఎనీవన్, హ్యావ్ ఐ? ఓకే సో ఏమన్నా మర్చిపోయింటే సారీ. బట్ ఈ సినిమా నేను ఖచ్చితంగా చెప్పగలను ఏంటంటే కొత్తదనం ఉంటుంది సినిమాలో, సేమ్ టైం కమర్షియల్ ఫార్మాట్లో ఉంటుంది. వెన్ ఐ సే కమర్షియల్ ఫార్మాట్ ఫోర్స్ చేసి మేమేం పెట్టలేదు స్క్రిప్ట్లో. న్యాచురల్గా అది ఎస్పెషలీ సెకండ్ హాఫ్లో సిచ్యువేషన్స్ ఎలా మారుతాయో దాంట్లోనే ఇంటెన్సిటీ, సీరియస్నెస్, ఎమోషన్ అన్నీ అలా ఫ్లో అవుతూ ఉంటాయి. అందుకే యాక్షన్ కూడా వీ వాంటెడ్ రియలిస్టిక్ యాక్షన్. నిజంగా ఎవరికైనా జరిగితే కార్నర్ అవుతే ఎవరైనా ఎలా రియాక్ట్ అవుతారు అలా అని చెప్పి. సో ఐ వుడ్ సే ఇట్స్ అ కాన్సెప్ట్ ఫిల్మ్, ఎక్స్ప్లెయిన్ కమర్షియల్లీ, మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది, రొటీన్గా అయితే ఉండదు. ఐ కెన్ గ్యారంటీ యూ ఎంటర్టైన్మెంట్, సాలిడ్ ఎంటర్టైన్మెంట్. మీరు అది ఓవర్సీస్ అయినా, సింగిల్ స్క్రీన్ అయినా, మల్టీప్లెక్స్లో మీరు ఎక్కడ చూసినా సరే మిమ్మల్ని సాటిస్ఫై చేసి నెక్స్ట్ డే కూడా ఆ సినిమా మీ మైండ్లో గుర్తుండిపోయేటట్టు ఉంటుంది. సో ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ దిస్ ఫిల్మ్, బట్ వీ నీడ్ యువర్ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్. ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ ద థియేటర్స్. మాస్క్ వేసుకొని చూడండి, బండి తీసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సుశాంత్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఎస్, టీమ్ అందరికీ కూడా గుడ్ లక్. ఖచ్చితంగా August 27th సూపర్ డూపర్ హిట్ అందించాలి ఈ చిత్రం అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థియేటర్ పార్కింగ్లో నిలిపి అండ్ ఈ చిత్రాన్ని చూసి సూపర్ డూపర్ సక్సెస్ని అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అండ్ ఇక్కడికి విచ్చేసిన మీడియా వారికి మరొకసారి కృతజ్ఞతలు అండ్ స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ అండి. గుడ్ లక్.